ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీని తీసుకొచ్చాను. ఇది ఒక అమెరికన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు వచ్చేసి ఆఫ్టర్ లైఫ్. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని కాన్సెప్ట్ వచ్చేసి ఆఫ్టర్ లైఫ్ ఏం జరుగుతుంది అని. మూవీ లాస్ట్లో కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. సో మీరు ఈ మూవీని జాగ్రత్తగా వినండి. ఇక లేట్ చేయకుండా మనం మూవీ లోపలికి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్లో మనకు ఏలియట్ అనే ఒక మార్చరీ చేసే వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక డెడ్ బాడీని రెడీ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ డెడ్ బాడీస్ ఫ్యూనరల్ టైంలో అందంగా కనబడడానికి అతను ఇదే పని చేస్తూ ఉంటాడు. దానితో పాటు ఆ డెడ్ బాడీని రెడీ చేస్తూ అతను ఆ డెడ్ బాడీస్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇది చూడడానికి కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది. ఇక తొందరగా ఆ డెడ్ బాడీని రెడీ చేసి దాన్ని ఫొటోస్ తీస్తాడు. ఇక ఇంకోవైపు యానా అనే ఒక అమ్మాయిని చూస్తాము. యానా తన బాయ్ ఫ్రెండ్ పాల్తో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి యానాని చూస్తే అర్థమవుతుంది తన లైఫ్లో చాలా బాధలో ఉంది అని. ఆమె తన లైఫ్లో జరుగుతున్న వాటి వల్ల సాటిస్ఫైడ్గా ఉండదు. అప్పుడు పాల్ మధ్యలో ఆపి యానాని తన బిహేవియర్ గురించి అడుగుతాడు. కానీ యానా ఏం చెప్పకుండా బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసుకుంటుంది. తను స్నానం చేస్తూ ఉండగా తన ముక్కులో నుండి బ్లడ్ రావడం గమనిస్తాం. మేబీ తనకి ఏదైనా డిసీజ్ ఉంది ఏమో, దానివల్లనే అలా బ్లడ్ వస్తుంది. యానా స్నానం చేసిన తర్వాత స్కూల్కి వెళ్తుంది, ఎక్కడైతే తను టీచర్గా పనిచేస్తుందో. తను స్కూల్కి వెళ్ళగానే తనకి జాక్ అనే ఒక పిల్లాడిని కొందరు ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక యానా వెంటనే జాక్ని వాళ్ళ దగ్గర నుండి కాపాడి జాక్తో చాలా మంచిగా మాట్లాడుతుంది. ఇక్కడ మనకి జాక్ ఎవరితో ఎక్కువ మాట్లాడడు, తను ఒక ఇంట్రోవర్ట్ అన్న విషయం తెలుస్తుంది. ఇక స్కూల్ కంప్లీట్ అవ్వగానే యానా స్కూల్ కారిడార్లో నుండి వెళ్తుండగా అంతా విచిత్రంగా జరుగుతూ ఉంటుంది. తను ముందుకు నడుస్తున్న కొద్దీ లైట్స్ ఆఫ్ అవుతూ ఉంటాయి. ఇక తను భయంతో డోర్ దగ్గరికి పరిగెత్తుతుంది. డోర్ ఓపెన్ చేద్దామని చూస్తే ఆ డోర్ కూడా ఓపెన్ అవ్వదు. దీంతో తను చాలా భయపడుతుంది. అప్పుడే సడన్గా అక్కడికి జాక్ వస్తాడు. యాక్చువల్లీ జాక్కి ఈరోజు ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. ఎందుకంటే జాక్ వాళ్ళ మదర్ జాక్ని పిక్ చేసుకోవడానికి ఇంకా రాలేదు. ఇక జాక్ అక్కడికి రాగానే అతను ఆ డోర్ని సింపుల్గా ఓపెన్ చేసేస్తాడు. మనకి అక్కడ అంతా నార్మల్గా ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక యానా జాక్తో పాటు బయటికి వెళ్ళిన తర్వాత జాక్ యానాతో వాళ్ళ అమ్మాయి రోజు ఇంకా రాలేదు అన్న విషయాన్ని చెప్తాడు. అయితే యానా తన మ్యూజిక్ టీచర్ ఫ్యూనరల్కి వెళ్ళే పని ఉండడంతో జాక్ని అంతగా పట్టించుకోదు అండ్ అక్కడ నుండి బయలుదేరిపోతుంది. అయితే యానా మధ్య మధ్యలో ఏవో టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటుంది. ఆ టాబ్లెట్స్ యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ అయి ఉంటాయి. దీనివల్లే తనకి ఆ స్కూల్ కారిడార్లో లైట్స్ ఆఫ్ అయినట్టు హాల్యూసినేషన్స్ కలుగుతూ ఉంటాయి. ఇక యానా తన టీచర్ ఇంటికి వెళ్ళగానే మనకి ఆ మ్యూజిక్ టీచర్ ఇంకెవరో కాదు, మనకి స్టార్టింగ్లో ఏలియట్ రెడీ చేసిన శవమే అయి ఉంటుంది. యానా ఇక వెంటనే డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ప్రే చేస్తూ ఉంటుంది. అప్పుడు సడన్గా తనకి ఉన్న హాల్యూసినేషన్ వల్ల ఆ టీచర్ డెడ్ బాడీ తనని చూసి నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. అది చూసి తను చాలా భయపడిపోతుంది. ఇక వెంటనే అక్కడి నుండి బయటికి వెళ్తుంది. తను మళ్ళీ తన బ్యాగ్లో యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ వెతుకుతూ ఉంటుంది. కానీ తనకు అవి ఎక్కడా దొరకవు. ఏలియట్ కూడా తను ఇలా బిహేవ్ చేయడం చూస్తాడు. ఇక ఆ తర్వాత యానా పాల్ని కలవడానికి ఒక రెస్టారెంట్కి వెళ్తుంది. యానా పాల్తో మాట్లాడుతుండగా పాల్కి చికాగోలో ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది అని తెలుస్తుంది. ఇది విన్న యానా పాల్ తనకి బ్రేకప్ చెప్పి ఆ జాబ్ చేయడానికి వెళ్తాడేమో అని అనుకుంటుంది. ఇక పాల్ ఏం చెప్పకముందే యానాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ నిజానికి పాల్ తనకి జాబ్ వచ్చిందని చెప్పి యానాకి మ్యారేజ్ ప్రపోజల్ పెడదామని అనుకుంటాడు. కానీ యానా అతని మాటలు ఏమి వినకుండా టెన్షన్ పడుతూ వెళ్ళిపోతుంది. అప్పుడు బయట చాలా పెద్దగా వర్షం పడుతూ ఉంటుంది. అయినా కానీ యానా తన కార్లో కూర్చొని చాలా స్పీడ్గా కార్ని నడుపుతూ వెళ్తుంది. దారిలో తనకి చాలా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఇక మనకి నెక్స్ట్ సీన్లో ఏలియట్ని చూపిస్తారు. ఇక్కడ అతని దగ్గరికి రెడీ చేయడానికి ఇంకో డెడ్ బాడీ వస్తుంది. అయితే డెడ్ బాడీ ఇంకెవరిదో కాదు, యానాది. ఏలియట్ యానా బాడీ చూడగానే తను యాక్సిడెంట్ వల్ల చనిపోయిందని అర్థమవుతుంది. ఇక వెంటనే యానా బాడీని క్లీన్ చేయడానికి తన బట్టలను కట్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడు సడన్గా యానా తన కళ్ళు తెరుస్తుంది.
ఇది చూసి ఏలియట్ అస్సలు భయపడడు, ఎందుకంటే ఏలియట్కి ఇది చాలా నార్మల్ విషయం. ఎందుకంటే ఏలియట్కి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత నుండి తన ఫునరల్ అయ్యే వరకు తన ఆత్మని ఏలియట్ చూడగలుగుతాడు, అలాగే వాళ్ళతో మాట్లాడగలుగుతాడు. అందుకే ఫస్ట్లో యానా వాళ్ళ మ్యూజిక్ టీచర్ డెడ్ బాడీతో మాట్లాడతాడు. ఏలియట్ రోజు తన దగ్గరికి వచ్చే డెడ్ బాడీస్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. అయితే యానాకి ఇది అంతా చూసి తను చనిపోయిందని నమ్మకం కలగదు. అసలు యానాకు తను చనిపోయినట్టు నమ్మకమే కలగదు. ఏలియట్ ఎంత చెప్పినా తను అసలు నమ్మదు. అయితే ఏలియట్కి ఇది అంతా కొత్త ఏమీ కాదు. ఇక యానాని నమ్మించడానికి తన డెత్ సర్టిఫికేట్ని తీసుకొచ్చి చూపిస్తాడు. కానీ యానాకి ఇప్పటికీ కూడా ఏలియట్ మాటల మీద నమ్మకం కలగదు. కానీ యానా తన బాడీని మూవ్ చేయలేకపోతూ ఉంటుంది. ఇక మార్నింగ్ అయినా కానీ యానా ఇంటికి రాకపోవడంతో పాల్ యానాకి చాలా కాల్స్ చేస్తాడు. తను లిఫ్ట్ చేయకపోవడంతో వాయిస్ నోట్స్లో రాత్రి జరిగిన విషయాన్ని క్లియర్గా చెప్పి పంపిస్తాడు. అయితే ఆ వాయిస్ నోట్స్ అన్నీ ఏలియట్ వింటాడు. యానా ఫోన్ ఏలియట్ దగ్గరనే ఉంటుంది. ఇక చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత కూడా పాల్కి ఏం రిప్లై రాకపోవడంతో పాల్ యానా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి యానా వాళ్ళ మదర్తో మాట్లాడిన తర్వాత అతనికి యానా లాస్ట్ నైట్ యాక్సిడెంట్లో చనిపోయిందని తెలుస్తుంది. ఇది విని పాల్ మైండ్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది. అతనికి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాక ఇక ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు ఏలియట్ యానా బాడీతో మాట్లాడుతూ తన బాడీని క్లీన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి యానా వాళ్ళ మదర్ వస్తుంది. ఏలియట్ తనతో యానాని తన ఫ్యూనరల్కి ఎలా రెడీ చేయాలని అడిగి అక్కడి నుండి పంపిస్తాడు. ఇప్పుడు మనకి జాక్ని చూపిస్తారు. అతను యానా డెత్ వల్ల చాలా బాధలో ఉంటాడు, ఎందుకంటే యానా తనకి ప్రతి విషయంలో హెల్ప్ చేసేది. ఇక జాక్ వాళ్ళ మదర్కి కూడా ఈ విషయాన్ని చెప్తాడు. జాక్ వాళ్ళ మదర్ని చూస్తే తను చాలా డిఫరెంట్గా వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు యానా డెడ్ బాడీ క్లీన్ చేసే పని కంప్లీట్ అవుతుంది. దీంతో యానా తన బాడీని మూవ్ చేయగలుగుతుంది. అప్పుడే అక్కడికి పాల్ యానాని చూడడానికి వస్తాడు. అయితే పాల్కి యానాకి అఫీషియల్గా ఏ రిలేషన్షిప్ లేకపోవడంతో ఏలియట్ పాల్ని యానాని చూడడానికి అలో చేయడు. ఇక అక్కడ నుండి పంపించేస్తాడు. అయితే యానా కూడా ఏదో ఒక విధంగా పాల్ని కలవాలి అని అనుకుంటుంది. కానీ ఏలియట్ అతనిని వెనక్కి పంపించడంతో యానా ఏలియట్పై కోపడుతుంది. చెప్పాలంటే యానా దయ్యం ఏలియట్పై కోపడుతుంది. యానా అలా అన్నా కానీ ఏం పట్టించుకోకుండా తన హైట్ అడిగి తనకి కాఫీని తీసుకురావడానికి వెళ్తాడు. అయితే ఇంకోవైపు పాల్కి యానా బాగా గుర్తు వస్తుంది. తను తన ఫ్రెండ్ జోష్ని కలవడానికి వెళ్తాడు. జోష్ ఒక పోలీస్. పాల్ అక్కడికి వెళ్ళి ఫస్ట్ యానా కార్ని చూస్తాడు. దాన్ని చూస్తే అది ఎంత పెద్ద యాక్సిడెంటో అర్థమవుతుంది. అప్పుడు అక్కడికి సడన్గా జోష్ వస్తాడు. అతన్ని చూసి పాల్ భయపడిపోతాడు. ఇక పాల్ యానా డెడ్ బాడీని చూడడానికి హెల్ప్ చేయమని జోష్ని అడుగుతాడు. కానీ జోష్ కూడా దానికి ఒప్పుకోడు. ఇంకోవైపు యానాకి తను చనిపోయిందని నమ్మకం కుదరదు. ఇక ఏలియట్ రూమ్లోకి రాగానే యానా ఆత్మ అతనిని కొట్టి రూమ్లో నుండి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వదు. ఇక ఏలియట్ని కొట్టడానికి కూడా ట్రై చేస్తుంది. కానీ అసలు అతన్ని హామ్ చేయలేకపోతుంది. యానాకు అసలేం అర్థం అవ్వదు. అప్పుడు ఏలియట్ యానాతో అతను ఆత్మలను చూడగలుగుతాడు అని చెప్తాడు. అది విని యానా చాలా షాక్ అయిపోతుంది. ఇక కొద్దిసేపటి తర్వాత యానా ఆత్మ వెళ్ళి పడుకుంటుంది. అప్పుడు తనకు ఒక ముసలావిడ ఆత్మ కనిపిస్తుంది. ఆ ఆత్మ యానాతో తను రెడీగా లేను అని చెప్తుంది. ఇక యానా అప్పుడు ఒక గేట్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు తనని సడన్గా ఎవరో లోపలికి లాక్కొని అరుస్తూ ఉంటారు. అయితే ఆ రూమ్లో ఉంది యానా చిన్నప్పటి రూపం. తను యానాని నువ్వు జీవితంలో ఏం చేయకుండానే చనిపోయావని ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. అది అంతా చూసి చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడు సడన్గా యానా తను పడుకున్న రూమ్లో కళ్ళు తెరుస్తుంది. దీని అర్థం ఏంటి అంటే ఆ స్పిరిట్ ఇంతసేపు జరిగిందంతా ఊహించుకుంది అని. అయితే ఇక్కడ ఒక మెయిన్ రోల్ ఉంటుంది. అప్పుడే యానా బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఏలియట్ ఆ ముసలావిడకి ఎవరిని అయితే యానా ఇంతకు ముందు కలిసిందో ఆవిడకి ఫ్యూనరల్ చేస్తూ ఉంటాడు.
అయితే అక్కడ యానా ఫ్యూనరల్ జరుగుతుందేమో అని జాక్ అక్కడికి వస్తాడు. అప్పుడు ఏలియట్ జాక్కి ఫ్యూనరల్ గురించి చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్తాడు. అసలు జాక్కి ఏలియట్ అంత డీటెయిల్గా ఎందుకు చెప్పాడో ముందు ముందు మనకు తెలుస్తుంది. ఇక ఏలియట్ మళ్ళీ యానా దగ్గరికి వెళ్ళగానే యానా ఆ రూమ్ అంతా ఆగమాగం చేసి ఉంటుంది. అయితే యానా స్పిరిట్కి లైఫ్ అంతా నరకం లాగా అనిపిస్తుంది. అండ్ పాల్ కూడా చాలా గుర్తొస్తూ ఉంటాడు. అప్పుడు మనం పాల్ని కూడా చూస్తాం. అతనికి కూడా యానా బాగా గుర్తొస్తుంది. అప్పుడు సడన్గా అక్కడ షవర్ ఆన్ అవుతుంది అండ్ యానా అక్కడ షవర్ బాత్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు యానా తన బట్టలు విప్పేసి తన చెస్ట్ని చీల్చి తన హార్ట్ని తీసి ఇస్తుంది. ఇది అంతా చూసి పాల్ చాలా భయపడిపోతాడు. కానీ అప్పుడే సడన్గా పాల్ కళ్ళు తెరుస్తాడు. అయితే పాల్ ఇప్పటిదాకా కల కన్నాడు. ఇక యానా స్పిరిట్ ఏదో ఒకటి చేసి ఏలియట్ దగ్గర నుండి బయటికి వెళ్ళాలని చూస్తుంది. సో యానా స్పిరిట్ ఏలియట్ కోట్ నుండి ఆ చర్చ్ కీస్ని తీసుకుంటుంది. ఇక ఏలియట్ బయటికి వెళ్ళగానే యానా వెంటనే తన రూమ్ డోర్స్ ఓపెన్ చేసి కిందికి వెళ్తుంది. ఇక ఏలియట్ ఒక షాప్లోకి వెళ్ళగానే తన కీస్ కనబడట్లేవు అని అనుకుని రిటర్న్ యానా దగ్గరికి వస్తుంటాడు. ఇంకోవైపు యానా ఆత్మ పాల్కి కాల్ చేస్తుంది. అయితే పాల్ చాలా డ్రింక్ చేసి ఉంటాడు. ఇక యానా పాల్కి కాల్ చేసి సారీ చెప్తూ తనని కలవాలి అని అంటుంది. కానీ పాల్ ఇది అంతా ఏది నమ్మడు. ఇది అంతా తన భ్రమ లేదా ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారేమో అని కాల్ కట్ చేస్తాడు. ఇంతలో అక్కడికి ఏలియట్ వస్తాడు. ఇక ఏలియట్ తనకి ప్రేమతో నువ్వు ఇలా చేయకూడదు, మనుషులను ఇలా ఇబ్బంది పెట్టకూడదు అని అర్థమయ్యేలా చెప్తాడు. అయినా కానీ యానా వినదు. అయితే యానా ఇంకా తను బతికి ఉంది అని అనుకుంటుంది. ఇక ఇది చూసి ఏలియట్ యానాని మిర్రర్ ముందుకి వెళ్ళమని చెప్తాడు. యానా మిర్రర్ ముందుకి వెళ్ళగానే తనకి ఇష్టం లేకున్నా కానీ నమ్మాల్సి వస్తుంది తను చనిపోయింది అని. అప్పుడు మనం జాక్ని చూస్తాము. జాక్ యానా డెడ్ బాడీని చూడడానికి మళ్ళీ చర్చ్కి వస్తాడు. అప్పుడు జాక్కి యానా ఆత్మ కనిపిస్తుంది. ఆ ఆత్మని చూసి జాక్ స్మైల్ చేస్తాడు. దీని అర్థం ఏంటి అంటే నిజానికి జాక్కి కూడా ఏలియట్ లాగా ఆత్మలని చూడగలుగుతాడు. ఈ విషయం ఏలియట్కి జాక్కి కలిసినప్పుడే తెలుస్తుంది. అందుకే జాక్కి ఫ్యూనరల్ గురించి డీటెయిల్గా చెప్తాడు. అయితే జాక్ యానాని ప్రాణాలతో చూసి చాలా షాక్లో ఉంటాడు. ఎందుకంటే జాక్కి తనకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయన్న విషయం, తనకి కనబడింది ఆత్మ అని జాక్కి తెలియదు. ఇంకోవైపు యానా తన డెడ్ని మొత్తానికి యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా ఏలియట్ యానా బాడీని ఫ్యూనరల్కి రెడీ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన హెయిర్కి కలర్ వేస్తాడు. ఇక యానా బట్టలన్నీ విప్పేస్తాడు. ఎందుకంటే తనకి ఫ్యూనరల్ డ్రెస్ వేయడానికి. ఒంటి మీద బట్ట లేకపోవడంతో యానాకి పాల్ ఇంకా ఎక్కువగా గుర్తొస్తుంటాడు. ఇంకా తనకు ఆ రోజు గుర్తొస్తుంది. ఏ రోజు అయితే వీళ్ళు ఇద్దరు ఇంటిమేట్ అవుతారు అండ్ తన కోపంలో వెళ్ళిపోయిన రోజు గురించి గుర్తొస్తుంది. ఇది అంతా ఆలోచిస్తూ యానా ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఇలా కూడా చెప్పొచ్చేమో, ఆత్మలు బాడీని వదిలినా కానీ శారీరక సుఖాలని వదలవు అని. ఇక అప్పుడు సడన్గా అనుకోకుండా ఏలియట్ దగ్గరికి ఇంకో డెడ్ బాడీ కూడా వస్తుంది. ఇంకా కొద్దిసేపట్లో స్పృహలోకి రాబోతుంది. తన కండిషన్ని తాను చూసుకొని భయపడకూడదు అని ఆ బాడీని క్లీన్ చేయడానికి యానాని ఇలానే వదిలేసి వెళ్తాడు. ఇక ఆ బాడీకి స్టిచెస్ వేస్తూ ఉంటాడు. ఇది అంతా యానా కూడా చూస్తుంది. ఇది అంతా చూసి యానాకి చాలా వియర్డ్గా అనిపిస్తుంది. ఇంకోవైపు పాల్ యానా వస్తువులు తీసుకోవడానికి స్కూల్కి వెళ్తాడు. ఇక స్కూల్ నుండి ఇంటికి వెళ్తుండగా అక్కడ జాక్ పాల్ దగ్గరికి వచ్చి తను యానాని చూశానని చెప్తాడు. కానీ పాల్కి జాక్ తనతో ప్రాంక్ చేస్తున్నాడని కోపంతో అతన్ని తోసేస్తాడు. అయినా కానీ జాక్ పాల్కి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాడు. యానా రెడ్ డ్రెస్ వేసుకుంది అని పాల్కి చెప్తాడు. కానీ పాల్ నమ్మకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ విషయం వల్ల జాక్ చాలా ఇబ్బందితో ఉంటాడు. దీంతో జాక్ మళ్ళీ ఏలియట్ని కలవడానికి వెళ్తాడు. ఇక జాక్కి ఏలియట్తో మాట్లాడాక తెలుస్తుంది అతనికి ఏవో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని. అతను కూడా చనిపోయిన వాళ్ళని వాళ్ళ ఫ్యూనరల్ అయ్యేదాకా చూడగలుగుతాడని. అప్పుడు జాక్ మాటల్లో మనకు ఇంకో విషయం తెలుస్తుంది. ఏంటి అంటే జాక్ వాళ్ళ మదర్ కూడా ఎన్నో రోజుల ముందే చనిపోయి ఉంటుంది. అయితే ఎవరైతే జాక్తో ఉంటున్నారో అది వాళ్ళ మదర్ కాదు, అది జాక్ వాళ్ళ అమ్మ యొక్క ఆత్మ ఉంటుంది.
ఇప్పటి వరకు తన బాడీని పూడ్చలేదు. అందుకే ఆమె అంత డిఫరెంట్గా వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అండ్ అందుకే జాక్ని స్కూల్ నుండి తీసుకురావడానికి కూడా రాదు. ఇప్పుడు జాక్కి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. ఇప్పుడు అతను వెళ్ళి తన మదర్ బాడీని పూడ్చొచ్చు. నిజానికి జాక్కి వాళ్ళ మదర్ చనిపోయిందన్న విషయం కూడా తెలియదు. ఇక జాక్ తన పవర్స్ గురించి ఎవరికి చెప్పాలని కూడా అనుకోడు. ఎందుకంటే ఇది అందరికీ తెలిస్తే అందరూ తనని వియర్డ్గా చూస్తారని. ఇక పాల్ ఇంటికి వెళ్తుండగా తనకి జాక్ చెప్పిన విషయాలు గుర్తొస్తాయి. అప్పుడే ఆనాకి ఉన్న రెడ్ డ్రెస్ గురించి గుర్తొస్తుంది. అది చూసి పాల్కి అర్థమవుతుంది ఆనా గురించి జాక్ అబద్ధం చెప్పట్లేదు అని. ఎందుకంటే ఆనా ఇన్నర్ వేర్ లాగా ఆ డ్రెస్ని యూజ్ చేసేది. ఇక పాల్ కోపంతో వెంటనే ఏలియట్ దగ్గరికి వెళ్తాడు. అండ్ ఏలియట్తో ఆనా బాడీని చూడాలని అడుగుతాడు. కానీ ఇప్పటికీ కూడా ఏలియట్ ఆనా డెడ్ బాడీని పాల్కి చూపించాడు. ఇక పాల్కి ఏం చేయాలో అర్థం కాక తన ఫ్రెండ్ జోష్ దగ్గరికి వెళ్తాడు. పాల్ జోష్తో ఏలియట్ ఆనా బతికి ఉన్నా కానీ తనని ఏదో చేయాలని ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడు అని అంటాడు. కానీ జోష్ ఆ ఆనా బాడీని చెక్ చేసి డెత్ సర్టిఫికేట్ ఇస్తాడు. సో పాల్ చెప్పిన మాటల్ని నమ్మడు. ఇక పాల్ని ఏదైనా మంచి డాక్టర్ దగ్గరికి చూయించుకో అని చెప్పి అక్కడ నుండి పంపించేస్తాడు. ఇంకోవైపు ఏలియట్ ఆనాకి ఫునరల్ డ్రెస్ వేస్తుండగా ఆనా తన చైల్డ్హుడ్ గురించి చెప్తుంది. అయితే తన ఫాదర్ వాళ్ళ మదర్ని వదిలేస్తాడు. దానితో తన మదర్ ఆనాతో ఈ లోకంలో అందరూ ఇలానే ఉంటారు అని చెప్తుంది. అందుకే ఎప్పుడు కూడా ఆనా ఎవరిని ట్రస్ట్ చేయదు. లాస్ట్లో పాల్ని కూడా ట్రస్ట్ చేయకపోవడం వల్లని తను చనిపోయింది. నిజానికి ఆనా తన మదర్ మాటల్ని వినకపోయి ఉంటే బాగుండేది. ఇంకా అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకొని ఉంటే ఈరోజు తను ప్రాణాలతో ఉండేది. ఇక్కడ ఆనా స్పిరిట్ ఈ లోకాన్ని వదిలి వెళ్లే ముందు పాల్ని క్షమాపణ అడగాలి అని అనుకుంటుంది. దీనికి ఏలియట్ కూడా ఒప్పుకుంటాడు. ఇక ఆనా డోర్ దగ్గరకు వెళ్తుండగా తనకు ఇలా అనిపిస్తుంది. కొద్దిసేపట్లో తనని తన ఫ్యామిలీ మెంబర్స్ పూజ చేస్తారు. ఇంకా ఎవరి లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారు. ఇక తను సారీ చెప్పడం వల్ల ఏం లాభం ఉండదు అని వెళ్ళే ప్లాన్ని క్యాన్సిల్ చేసుకుంటుంది. ఇంకా కొద్దిసేపట్లో ఆనా ఫ్యూనరల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక పాల్ ఆనాని చూసి ఏడుస్తూ తన దగ్గరికి వచ్చి ఆనాకి మ్యారేజ్ ప్రపోజల్ చేద్దామని తెచ్చిన రింగ్ని పెడతాడు. ఇప్పటికీ కూడా పాల్ ఏలియటే ఆనాని చంపాడు అని అనుకుంటాడు. ఎందుకంటే జాక్ ఆనాని ప్రాణాలతో చూశాడు కాబట్టి. ఇక ఆనా బాడీని పూడ్చివేశాక పాల్ ఏలియట్తో ఫైట్ చేస్తాడు. ఇక ఏలియట్ పాల్తో నువ్వే స్వయంగా వెళ్ళి ఆనా బాడీని తీసి చెక్ చేసుకో అని చెప్తాడు. పాల్ ఆనా బ్రతికే ఉంది అని అనుకొని స్వయంగా తానే గ్రేవ్యార్డ్ దగ్గరికి బయలుదేరుతాడు. ఇక అక్కడ గ్రేవ్యార్డ్లో పాతిపెట్టిన తర్వాత కూడా ఆనాకి వియర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక తను కాఫిన్ని కొడుతూ తెరవడానికి ప్రయత్నిస్తుంది. నేను ముందే చెప్పాను కదా, చనిపోయినా కానీ ఆత్మకు కోరికలు చావవు అని. ఇక్కడ అదే జరుగుతుంది. అప్పుడే అక్కడికి పాల్ వస్తాడు. ఇక ఆనాని కాఫిన్ నుండి బయటికి తీసి తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఇక ఆనాని తన ముందు చూసి పాల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ సడన్గా తన చెవిలోకి ఏవో టూల్స్ యూజ్ చేస్తున్న సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఆనా పాల్తో ఇవి ఏలియట్ రూమ్లోని టూల్స్ సౌండ్ అని చెప్తుంది. ఇక వెంటనే పాల్ ఏలియట్ మార్చరీ రూమ్లో కళ్ళు తెరుస్తాడు. ఇక అక్కడ ఏలియట్ పాల్ బాడీని క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇక పక్కన జాక్ కూడా అతనికి హెల్ప్ చేస్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది పాల్ ఏలియట్తో ఫైట్ చేసిన తర్వాత పాల్ ఫ్యూనరల్ నుండి వెళ్తుండగా బాగా డ్రింక్ చేసి ఉండడం వల్ల తన కార్కి యాక్సిడెంట్ అయి పాల్ కూడా చనిపోతాడు. ఇక ఏదైతే పాల్ ఆనాని పూడ్చిపెట్టిన తర్వాతకి వెళ్తాడో అది పాల్ చనిపోక ముందు చేద్దాం అనుకున్న విషయం. ఇప్పుడు పాల్కి కూడా తను చనిపోయినట్టు నమ్మకం కుదరదు. అప్పుడు ఏలియట్ పాల్తో ఇక్కడికి వచ్చి అందరు ఇలానే చెప్తారు అని అంటాడు. ఇక ఇక్కడికి ఈ మూవీని ఎండ్ చేస్తారు. నాకు ఇక్కడ ఇంకొకటి కూడా అనిపించింది. పాల్ చనిపోయి డైరెక్ట్గా ఆనా దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆఫ్టర్ లైఫ్ లవ్ స్టోరీని స్టార్ట్ చేస్తారు అని. అండ్ దిస్ ఇస్ ద మూవీ ఫర్ టుడే. ఈ మూవీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ వస్తాను. అంతలో మీరు కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.